ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనము. ప్రజలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధంగా అంటున్నాడు, ఎవడైతే నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనునో అట్టివాడు నన్ను ప్రేమించువాడు అని. ప్రజలారా, మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అంటున్నాం. అయితే నిజంగా ప్రేమించుచున్నామా? వాటికి రుజువులు ఏంటి? ఒక బిడ్డ తల్లిదండ్రుల ఎద్దుకు వచ్చి నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను అని చెప్పి వారి మాటలు వినక వారిని ఎదిరిస్తూ వారి ఆధీనంలో లేక తిరుగుచుంటే ఆ ప్రేమ సరి అయినదేనా? ప్రజలారా, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి మన కొరకు పంపెను. ఇందులో నిజమైన త్యాగము ఉన్నది, నిజమైన ప్రేమ ఉన్నది. అలాగుననే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు మనల్ని ఎంతగానో ప్రేమించెను. ప్రేమతోనే దేవుని చిత్తమును పాటిస్తూ మన పట్ల తనకున్న విస్తారమైన ప్రేమను మాటల్లో కాక క్రియల్లో, త్యాగంలో, మన కొరకు ప్రాణము పెట్టుటలో, క్షమాపణలో, భరించుటలో, మన పాపములు తాను వేసుకొని మనకి రక్షణ అందించుటలో తన ప్రేమను కనుపరచెను. అలాగుననే తండ్రి పట్ల తనకున్న ప్రేమను, తాను ఈ లోకమునకు వచ్చిన ఉద్దేశమును పరిపూర్ణంగా నెరవేర్చడము, అలాగుననే దేవుని చిత్తమును నెరవేర్చడము, అంతము వరకు దేవునికి సమర్పించుకొని విధేయత కలిగి ఆయన మాటను గైకొని వాటిని నెరవేర్చడము ప్రభువు తండ్రి పట్ల చూపించిన ప్రేమ. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, తండ్రి, చేయుటకు నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని. ప్రజలారా, ప్రభు అంటున్నాడు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నా తండ్రి కూడా వానిని ప్రేమించును, నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందును అని చెప్పెను. అంతేకాక మేము అనగా తండ్రియు నేనును వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము అని. ప్రజలారా, మనము దేవుణ్ణి ప్రేమించుచున్నామా? అయితే దేవుని ఆజ్ఞలను గైకొనవలెను, ఆయన మాట వినవలెను, ఆయనకిస్తులుగా జీవించవలెను, ఆయనకు విధేయత కలిగి ఉండవలెను, మనల్ని మనము దేవునికి సమర్పించుకొనవలెను, వాక్యానుసారమైన జీవితమును జీవించవలెను. అప్పుడు మన జీవితము కట్టబడును. అప్పుడు మనము దేవుని పట్ల ప్రేమను వట్టి మాటలతో కాక క్రియల ద్వారా వెల్లడిపరిచిన వారమవుదుము. మాటతో కాక క్రియతోనూ, సత్యముతోనూ, విశ్వాసముతోనూ మన దేవుణ్ణి ప్రేమింపవలెను. ప్రభువు అంటున్నాడు, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు బండ మీద పునాది వేసి ఇల్లు కట్టుకున్న వానిని పోలియుండును. గాలియు వాన ప్రవాహము వచ్చినప్పుడు అట్టివాని ఇల్లు కదల్చబడదు. అయితే నా మాటలు విని వాటి చొప్పున చేయని వాడు పునాది ఏమీయూ వేయక నేల మీద ఇల్లు కట్టువాన్ని పోలియుండును. గాలి వాన ప్రవాహము రాగానే అది కొట్టుకొని పోవును. కాబట్టి ప్రజలారా, మనము నిజముగా దేవుణ్ణి ప్రేమించినట్లయితే దేవుడు మన మధ్య నివాసము చేయును. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. తండ్రి, స్వార్థపూరితముగా స్థిరత్వము లేక పై ప్రేమించే ప్రేమను మీ పట్ల మేము కలిగి ఉండకూడదు. తండ్రి, పరిపూర్ణంగా మీ ఆజ్ఞలను విని వాటిని అనుసరించే ప్రేమను, మీకిస్తులుగా జీవించే ప్రేమను, మీ సాక్షులుగా జీవించే ప్రేమను, మీ కొరకు ఈ లోకంలో సహించే ప్రేమను, భరించే ప్రేమను, మీ కొరకు ఈ లోకంలో పోరాడే ప్రేమను మాకు దయచేయమని వేడుకుంటూ సమస్త మహిమాగంతలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.